కథానాయిక మన్నారా చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. 2016లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ తిక్క చిత్రంలో హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. తర్వాత జక్కన్న, రోగ్, సీత వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనదైన మార్కు వేసుకున్నారు. అయితే ఆ సినిమాలు అనుకున్నంతగా విజయాన్ని సాధించి పెట్టలేకపోయాయి. దీంతో మన్నారా చోప్రాకు అవకాశాలు తగ్గిపోవడంతో కనిపించడం తక్కువైంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరిగా మన్నారా చోప్రా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అయితే మన్నారా చోప్రా తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2014 సంవత్సరంలో ప్రేమ గీమ జాన్ తనయ్ అనే సినిమాలో కథానాయికగా నటించారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడం ఆమెకు మైనస్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇదే సంవత్సరంలో బాలీవుడ్ కు వెళ్లిన మన్నారా చోప్రా జిద్ అనే సినిమాలో నటించింది. అక్కడి నుంచి తమిళనాడు అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సంధమారుతం, కావలని చిత్రాల్లో నటించారు. అయినా విజయాన్ని అందుకోలేకపోయారు. చిత్ర పరిశ్రమకు దూరమైన మన్నారా చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె బికినీలో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. బికినీలో అందాలు ఆరబోస్తూ కనిపిస్తున్న మన్నారాను చూసి నెటిజన్లు ఆదరాహో అంటున్నారు. మన్నారా చోప్రా అసలు పేరు బార్బీ హోండా అని కొద్ది మందికి మాత్రమే తెలుసు. సినీ రంగంలో అడుగు పెట్టడానికి ముందు ఫ్యాషన్ డిజైనర్ గా రాణించారు. దీంతో పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేయడం విశేషం. అంతేకాదు కథక్, హిప్ హాప్, బెల్లీ డాన్స్ వంటి డాన్సుల్లో శిక్షణ పొంది ప్రావీణ్యత సంపాదించారు.